దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. ప్రజా పంపిణీ ద్వారా కిరోసిన్ పంపిణీకి నిర్ణయించింది. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వీస్ స్టేషన్లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఇక ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమించింది. ప్రజా పంపిణీ ద్వారా కిరోసిన్ పంపిణీకి నిర్ణయించింది. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వీస్ స్టేషన్లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఇక ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత నేపథ్యంలో అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మళ్ళీ పాత రోజులు వచ్చాయి అని అనేస్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే దీని వెనుక ప్రధాన కారణం గ్యాస్ ఇంధనం అనేటటువంటిది రాకముందు కిరోసిన్ అనేది చాలా వంటకాలకు చాలా వరకు అదే ఉపయోగించేవారు, కిరోసిన్ ఉపయోగించేవారు. అదే రేషన్ డీలర్ అంటే ఏదైతే డీలర్ షాపుల ద్వారా కూడా గతంలో ప్రభుత్వము కిరోసిన్ సరఫరా చేసేది. అంటే ఒక రేషన్ కార్డుపై 2 లీటర్ల వరకు సరఫరా చేసేటటువంటి పరిస్థితిని మనం గ్యాస్ అనేది రాకముందు మనం చూసాము. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితిని అంటే అటువంటి తరహాలోనే కిరోసిన్ మళ్ళీ పంపిణీ చేసేందుకు కేంద్రము తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే దీనికి ప్రధాన కారణం అంటే దేశంలో ఇంధన కొరత అనేది ఉన్నటువంటిది కాదు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయం నుండి ఏదైతే ముడి చమురుపై ఆ ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల మనం భారతదేశం అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుని దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్, డీజిల్ తో పాటు అదేవిధంగా గ్యాస్ కొరత కూడా లేకుండా అన్ని చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. కానీ ఇంకా అక్కడక్కడ గ్యాస్ కొరత, కృత్రిమ కొరత కొందరు సృష్టిస్తున్నారనేటటువంటి కారణంతో కూడా కేంద్రం ఇలాంటి చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా అంటే ఇంకా యుద్ధ వాతావరణం మరింత ఉధృతంగా మారుతున్న వేళ హార్ముజ్ జలసంధి నుండి ఏదైతే ముడి చమురు నౌకలు కానివ్వండి, గ్యాస్ నౌకలు కానివ్వండి వచ్చేందుకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయనేటటువంటి ఆలోచనతో కేంద్రం ముందస్తుగా ఈ చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. అంటే దేశంలో ప్రస్తుతము మనకు ఇంధన కొరత ఎటువంటి లేనప్పటికీ కానీ ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడి ఇప్పటికీ 1 నెల రోజులు పైనే సాగుతున్నప్పటికీ ఇంకా యుద్ధ తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతోంది. దీనితో ఏదైతే మనకు ముడి చమురు రవాణా సాగాల్సినటువంటి హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం అనేది కాస్త ఉద్రిక్తత అక్కడ కూడా ఉద్రిక్తతలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏమంటే కేంద్రం ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంది. ఏదైతే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కిరోసిన్ పంపిణీకి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా రేషన్ డీలర్ల ద్వారా అంటే గతంలో ఏ పద్ధతి అయితే పాత పద్ధతిలోనే అంటే గతంలో రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు కిరోసిన్ అందించేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే తరహాలోనే మళ్ళీ కిరోసిన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంటే కిరోసిన్ పంపిణీ చేస్తారు అనేటటువంటి విషయము గత వారం 10 రోజులుగా సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కేంద్రం ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుందని మనం చెప్పవచ్చు. దీంతో కొద్ది రోజుల్లోనే ప్రజలకు కిరోసిన్ అందించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే డీలర్లకు సైతం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే రేషన్ కార్డుకి ఎన్ని లీటర్లు ఇస్తారు, గతంలో మాదిరిగా 2 లీటర్లు ఇస్తారా, లేకపోతే ఏ విధంగా ఈ యొక్క కిరోసిన్ సరఫరా సాగుతుందనేది మాత్రము కాస్త పూర్తి క్లారిటీ రావాల్సింది. ఏదేమైనప్పటికీ ఏదైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు, అంటే భవిష్యత్తులో ఏదైనా కొరత వస్తే, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత వస్తే దాన్ని అధిగమించేందుకు మాత్రమే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సలాం, 21 రాష్ట్రాలకైతే కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అసలు అమలు అనేది ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా అంటే ఇదేమి కొత్తగా కాదు కదా. కాబట్టి గతంలో కిరోసిన్ పంపిణీ అనేది సాధారణంగా ఇప్పుడు ఏదైతే మనకు 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా గతంలో కూడా సరఫరా అయినటువంటి పరిస్థితి కిరోసిన్. ఏదైతే దీని సందర్భంగా అంటే వంట కోసం కానివ్వండి, దీపాల వినియోగం కోసం కానివ్వండి, గృహ వినియోగం కోసం కానివ్వండి, మొత్తం టీడీఎస్ బియ్యంతో పాటు కిరోసిన్ కూడా పంపిణీ చేయాలని కేంద్రము అంటే దాదాపుగా కిరోసిన్ కేటాయించాలని కేవలం 60 రోజులకు, అంటే 60 రోజులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. అంటే 2 నెలల పాటు కిరోసిన్ సరఫరా చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ 60 రోజుల కాలంలో సామాన్యులకు గ్యాస్ పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకున్నారని మనం చెప్పవచ్చు. దీంతో మళ్ళీ పాత రోజులను ఆస్వాదించేటటువంటి అవకాశం, అంటే గతంలో కిరోసిన్ ను చూసి కూడా ఇప్పటికీ చాలా ఏళ్ళైంది అని చెప్పుకునేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే తరహాలోనే కిరోసిన్ మాత్రం సామాన్యుల చెంతకు చేరనుంది. ఓవైపు అంటే ప్రధానంగా ఒక ఇంటికి కిరోసిన్ ఎందుకు ఇస్తారంటే వంటగదికి కానివ్వండి, లేకపోతే గృహ వినియోగాల కోసం వినియోగించుకునేందుకు అందజేస్తారు. అయితే దీని ద్వారా కాస్త ఇంధన కొరతను అధిగమించవచ్చు. అంటే యుద్ధం మరింత తీవ్రతరం అయితే ఈ గ్యాస్ కొరతను అధిగమించేందుకు కిరోసిన్ తో వంట చెరుకు వాడి దాని ద్వారా అంటే గృహాల వినియోగానికి ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీలర్లకు పూర్తి ఆదేశాలు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. అంటే ఈ రోజు రేపట్లో అన్ని, అంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర డిపోలకు కూడా పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ 2 సర్వీస్ స్టేషన్ లో 2500 లీటర్ల వరకు అయితే నిల్వ అనుమతించడం వల్ల అంటే సరఫరా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ప్లీజ్ రిపీట్. సర్వీస్ స్టేషన్ లో 2500 లీటర్ల వరకు అయితే నిల్వ అనుమతించడం వల్ల కూడా సరఫరా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏదైతే 2500 లీటర్లకు అది టార్గెట్ చేసేసి సరఫరా చేయడం ద్వారా దాని ద్వారా మంచి అంటే ఎలాంటి ప్రభావం ఉండకపోయినా అంటే మళ్ళీ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కలగకుండా చూసేందుకు మాత్రమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద దీని ద్వారా ఏమవుతుందంటే మొత్తం అంటే ప్రధానంగా రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది? సామాన్య కుటుంబాలకు, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే ఉంటుంది. దీని ద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సరిపడా కిరోసిన్ అందించేందుకు మాత్రమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైతే వంట చెరుకు ఉపయోగించేందుకు, వంట చెరుకు ద్వారా వంట చేసేందుకు కూడా ఉపయోగించేందుకు కిరోసిన్ ఉపయోగిస్తారు. కాబట్టి దీని ద్వారా ఏదైతే సామాన్య ప్రజానికాన్ని, మధ్యతరగతి ప్రజానికానికి ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ద్వారా వారికి ఇంధన సమస్య కాస్త పరిష్కరించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది థ్యాంక్ యూ.